మిస్ సిఎంఆర్ జ్యువెలరీలో అక్షయ తృతీయ వేడుకలు అన్ని రకాల 916 HUID హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై తరుగు ఫ్లాట్ 2 to 12% మాత్రమే. విచ్చేయండి సిఎంఆర్ లెగసీ జ్యువెలరీ. పెద్దపల్లి జిల్లా ఎంఆర్ఓ ఆఫీస్ కు తాళం వేశారు. మూకుమ్మడిగా సెలవులు పెట్టారు ఉద్యోగులు. 3 రోజులు ఎంఆర్ఓ ఆఫీస్ కు తాళం వేశారు. అధికారులపై రాజకీయ ఒత్తిడే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంఆర్ఓ ఆఫీసులు సేవలు నిలిచిపోవడంతో ఆర్జీదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు సర్టిఫికేట్లు అందడం లేదని ఆందోళన చెందుతున్నారు. నేడు ధర్నాకు బీఆర్ఎస్ సిద్ధమైంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రామగుండం ఎంఆర్ఓ కార్యాలయం నేడు ఓపెన్ చేస్తారా లేకపోతే మరొకసారి తాళం వేస్తుంటున్నది మాత్రం ఇంకా కూడా కొంత ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు. చాలా మంది ఆర్జీదారులు సంబంధిత సర్టిఫికెట్లు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ సెలవు దినాలతో కలిసి దాదాపు 5 రోజులుగా ఆ ఎంఆర్ఓ కార్యాలయం తాళం వేసి ఉండడంతో ఇటు స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఆందోళన కొనసాగించాయి. కుర్చీకి వినతి పత్రం ఇస్తూ నిరసన తెలపడంతో పాటు జిల్లా కలెక్టర్ కోయహర్ష కూడా వినతి పత్రాన్ని అందించాయి. స్థానికంగా నెలకొన్న పరిస్థితుల పరిణామాలు అదేవిధంగా రాజకీయ నాయకుల ఒత్తిడి నేపథ్యంలోనే ఇటు రెవెన్యూ కార్యాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగులంతా కూడా సెలవులపైన వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఎంఆర్ఓ కూడా బదిలీ అయ్యాడు. ఇన్ఛార్జికి ఎంఆర్ఓ బాధ్యతలు అప్పగించారు. అయినా కూడా కొంత ఒత్తిళ్లు పెరగడం అదేవిధంగా ఇటు ఆర్జీదారుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతడం సమయానికి సర్టిఫికెట్లు అందకపోవడంతో ఈ ఉద్యోగులంతా కూడా తమకు ఒక రకమైన ఇబ్బందిగా భావించి మూకుమ్మడిగా సెలవులకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు కార్యాలయం తిరిగి ఓపెన్ చేస్తారా అదేవిధంగా లాక్ వేసి ఉంటుందనే మాత్రం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షలు అదేవిధంగా సంబంధిత పరీక్షలు పూర్తవడంతో చాలా మంది విద్యార్థులకు కుల ధృవీకరణతో పాటు ఇటు క్యాస్ట్ అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికెట్లు అవసరం ఉంటాయి. ఇప్పటికీ ఎంఆర్ఓ ఆఫీసు సేవలు నిలిచిపోవడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు బీఆర్ఎస్ కూడా ఆందోళనకు సిద్ధమవుతుంది. 10 గంటల వరకు కార్యాలయం ఓపెన్ చేస్తారా తాళాన్ని తెరుస్తారా లేదా అనేది మాత్రం ఇంకా కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు ఆ ఒత్తిడి నేపథ్యంలోనే ఉద్యోగులు తమ విధులు నిర్వహించలేకపోతున్నారని మాత్రం కొంత రెవెన్యూ అధికారుల నుంచి వినిపిస్తున్నటువంటి మాటలుగా చెప్పుకోవచ్చు. అదే దీంతో పాటు ఇటు కొంతమంది ఆర్జీదారులు సంబంధిత పత్రాలు సమయానికి ఇవ్వకపోవడంతో వారు కింది స్థాయి ఉద్యోగులపైన ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇటీవల కొంతమంది ఆర్జీదారులు ఎంఆర్ఓ కార్యాలయం తాళం వేసి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా అయినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోకపోవడం, ఇవన్నీ కారణాల దృష్ట్యా ఉద్యోగులు తమ భద్రత లేదు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకుల నుంచి ఒత్తిళ్లు అవుతున్నాయి. తమను విధులు నిర్వహించుకునే స్వేచ్ఛ లేదు. దీంతో విధులు నిర్వహించకంటే సెలవులోకి వెళ్ళడం బెటర్ అని చెప్పి మూకుమ్మడిగా సెలవులకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు వారు సెలవులు విరమించుకొని విధుల్లోకి చేస్తారా లేకపోతే ఇంకా కూడా లాంగ్ లీవ్ లోనే కొనసాగుతారని మాత్రం వేచి చూడాలి. జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఇప్పటికే రెవెన్యూ అధికారులతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. వారు వెనక్కి తగ్గకుండా లివులోనే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం అంటున్న నేపథ్యంలో ఈ రోజు 10 గంటలకు ఎంఆర్ఓ కార్యాలయం తాళం తెరుచుకుంటుందా లేదా అనేది మాత్రం తెలిసిపోతుంది. మరి కాసేపట్లోనే ఇటు చాలా మంది కూడా ఆర్జీదారులంతా కూడా సంబంధిత పత్రాలకు ఇప్పటికే వేచి చూస్తున్న నేపథ్యంలో వారు కూడా ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు చేరుకునే అవకాశం ఉంది. ఈ రోజు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ధర్నా నిర్వహించాలని తలపెట్టింది. మొత్తానికైతే రామగుండం ఎంఆర్ఓ కార్యాలయం తాళం వేసి ఉండడం మాత్రం వివాదాస్పదంగా మారింది. థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.